అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుపై సందిగ్ధత వీడింది. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. దీనిపై విచారణ జరిపిన కోర్టు సభకు అనుమతి ఇచ్చింది. 17 రోజులుగా పోలీసులు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సునీల్, కాసేపటి క్రితమే హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ రేపు హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తలపెట్టిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు కాసేపటి క్రితం అనుమతి ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు వారం రోజుల క్రితమే నుంచే ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. యువ సంగ్రామ సదస్సు ఈ నెల 18 అంటే రేపు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించాలని చెప్పి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందో సుమారు 17 రోజుల క్రితమే పోలీసులకు దరఖాస్తు చేసుకుంది ఈ సభకు అనుమతి ఇవ్వాలని చెప్పి. కానీ పోలీసులు ఈ టైం వరకు అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా అనుమతిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక చేసేది లేక బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. కాసేపటి క్రితమే హైకోర్టులో ఇటు పోలీసు తరపు అడ్వకేట్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ వినిపించిన పూర్తి వాదనలు విన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ తరపు వాదనలతో ఏకీభవించిన కోర్టు బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతినిస్తూ కోర్టు కాసేపటి క్రితమే నిర్ణయం వెలువరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా 17 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ సభ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎందుకు దానిపై ఒక నిర్ణయం తీసుకోలేకపోయారని చెప్పి కూడా న్యాయమూర్తి ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఉత్కంఠ నెలకొంటూ వస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించాలని చెప్పి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, హైకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొంటూ వస్తుంది. కాసేపటి క్రితమే హైకోర్టు సానుకూలంగా స్పందించి రేపటి బీఆర్ఎస్ పార్టీ సదస్సుకు అనుమతి ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఇక రేపు పెద్ద ఎత్తున ఈ సంగ్రామ సదస్సు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 10 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఈ సదస్సులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఈ సదస్సులో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే యూత్ డిక్లరేషన్, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ సమావేశాన్ని ఇక్కడే సరూర్ నగర్ స్టేడియంలోనే ఏర్పాటు చేసి యువతకు, విద్యార్థులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. హామీలను 2.5 ఏళ్లు ప్రభుత్వం గడుస్తున్నా కూడా హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో ప్రధానమైన 2 లక్షల ఉద్యోగాల హామీలు కావచ్చు, మిగతా స్కాలర్షిప్లు కావచ్చు, లేకపోతే స్టైఫండ్ కావచ్చు, ఇటువంటి చాలా ప్రధానమైన హామీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ అంశాలన్నింటినీ మరొకసారి యువతకు, విద్యార్థులకు గుర్తు చేసే విధంగా ఈ పోరాట యువ సంగ్రామ సదస్సు ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు సంగ్రామ సదస్సు ప్రారంభమవుతుంది. కేటీఆర్తో పాటు ముఖ్య నేతలంతా పాల్గొంటారు. దాదాపు మధ్యాహ్నం వరకు ఈ సదస్సు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ సదస్సు ద్వారా మరోసారి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన యువతకు, ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన 20కి పైగా హామీలను మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా ఈ సభను విజయవంతం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్, కరుణాకర్, అయితే ఇక్కడ క్లియర్గా కోర్టు పోలీసులకైతే చివాట్లు పెట్టినట్లుగానే అర్థమవుతోంది. ఇన్నాళ్ల సమయం ఎందుకు తీసుకున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి పోలీస్ శాఖను ప్రశ్నించింది హైకోర్టు. దీన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తోంది? అండ్ పోలీస్ శాఖ నుంచి సరైన వివరణ లేదా సరైన అనుమతి లేకపోవడంతోనే హైకోర్టును ఆశ్రయించింది. సో బీఆర్ఎస్ ఈ విషయంలో ఎలా ఫీల్ అవుతుంది? ఎప్పుడైతే రేపు ఈ సరూర్ నగర్ స్టేడియంలో ఈ యువ సంగ్రామ సదస్సు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, అప్పుడే పోలీసులకు కలెక్టర్ కూడా అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. అంటే 17 రోజుల క్రితం. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా, ఉదయం వరకు కూడా నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక చేసేది లేక బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో న్యాయమూర్తి ఈ విచారణ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తారు. ఎందుకు 17 రోజులుగా తాత్సారం చేశారు, ఏదో ఒక నిర్ణయం, అనుమతి ఇస్తామా ఇవ్వమా అనే ఒక నిర్ణయం ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించింది. దాంతోపాటు అంటే పోలీసులు కూడా కొన్ని అంశాలను లేవనెత్తారు. శాంతి భద్రతల అంశం తెరపైకి తీసుకొచ్చారు. దాంతోపాటు ఇది జాతీయ రహదారికి పక్కనే ఇండోర్ స్టేడియం ఉన్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందని చెప్పి శాంతి భద్రత అంశం కూడా లేవనెత్తారు. దాంతోపాటు ఈ యొక్క సభను ఎవరైతే నిర్వహిస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళపై కొంతమందిపై ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కొంతపై కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ సభ నిర్వహణపై ఆలోచిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్పారు. దానిపై న్యాయమూర్తి ఏమాత్రం ఏకీభవించలేదని చెప్పవచ్చు. ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వీర్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫు న్యాయవాది వాదించడంతో న్యాయమూర్తి ఆ లాయర్ వాదనతో ఏకీభవించారు.
ఉంచిందని చెప్పవచ్చు. చాలా స్పష్టంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొన్ని షరతులతో కూడిన అనుమతి హైకోర్టు ఇచ్చింది. కాబట్టి రేపు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు చేస్తుంది. రేపు ఈ సభను ఖచ్చితంగా విజయవంతం చేస్తాము. ఏదైతే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేసి యువతను, విద్యార్థులను పూర్తి స్థాయిలో ఒక సమగ్ర వాతావరణానికి తీసుకొస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.